చాలా ఫ్యూ రైతు వాళ్ళందరికీ మరొకసారి నమస్కారం. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టుగా మన వరిగడ్డిని మల్చింగ్ చేసుకోవడం అంటే ఆశ్చర్యం చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏమైనా దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో. సో దగ్గరగా ఈ విధంగా వరిగడ్డిని ఇలా చదునుగా చేసుకొని మల్చింగ్ చేసుకొని నీళ్ళు వదులుకోవడం వల్ల రైతులకి ఉపయోగకరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ విపరీతంగా డెవలప్ అయ్యి ఫ్యూచర్లో మనం వేసుకునే ఎరువుల్ని చిన్న చిన్న అణువులుగా మార్చి మొక్కలు పీల్చుకోవడానికి అనుకూలంగా చేసుకుంటుంది. కాబట్టి ఇదే ఆ ప్రక్రియ, ఇలా చదునుగా అనుకోవడము, నీళ్ళు వదిలేసుకోవడము. ఇంకో విషయం ఏంటంటే ఇట్లా ఈసారి ఎలాగో కాలువలు బంద్ కాబట్టి హొసపేట ఎల్ఎల్సి మన తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ బంద్ కాబట్టి మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల గడ్డి కానీ లేదా ఏ ఇతర మొక్కలు కానీ నాటుతాయి. జీలగా పిల్లి పిసర పచ్చిరొట్టె ఎరువులు ఏ విధంగానే వేసుకోవచ్చు. వాటి వల్ల పశువులు రావడం, పశువులు మేయడం, అలాగే పెంట దీంట్లో పడడం, ఎరువుగా మారడం, ఇలాంటి అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు విపరీతమైన చాలా అద్భుతమైన రిజల్ట్ చూడొచ్చు మనము. జై శ్రీరామ్ ఆల్ ఆఫ్ యూ. మరొకసారి నమస్కారం అందరికీ.